రాణి రుద్రమదేవి సైన్యం యుద్ధతంత్రాలకు వేదికగా నిలిచిన మొగిలిచెర్ల ఏకవీరదేవి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ నగరం నుండి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో మొగిలిచెర్ల గ్రామంలో ఏకవీరదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయమని స్థానికులు తెలుపుతున్నారు. మనం ప్రస్తుతం మొగిలిచెర్లలోని ఏకవీర దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ దేవాలయంలో చూసుకున్నట్టయితే మనం ప్రతి పిల్లర్ పై కూడా అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పిల్లర్ నెంబర్ 1, 2 అనుకుంటూ నెంబర్లు వేశారు. ఇక్కడ ఎందుకంటే ఈ దేవాలయాన్ని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా అటు గ్రామస్తులు ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ దేవాలయ అభివృద్ధిలో భాగంగా గ్రామస్తులు చాలా కృషి చేస్తున్నారు. దీనిపై కూడా గ్రామస్తులు చాలా వరకు కూడా వారు దీని యొక్క చరిత్రను సేకరించి పెట్టుకున్నారు. దీనిపై ఒక కమిటీని కూడా వేసుకున్నారు. మరి వారు ఏమంటున్నారు, ఏంటి అసలు వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. మనతో గ్రామస్తులు ఆలయ దేవాలయ కమిటీ మెంబర్ ఆడేపు రమేష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ దేవాలయం చరిత్ర ఏంటి, అసలు ఏంది? ఓం శ్రీ ఏకవీరదేవి అయి నమః. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి అయి నమః. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కాకతీయుల కాలం నాటి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మా మొగిలిచెర్ల గ్రామంలో శ్రీ 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 ఏకవీరాదేవి ఎల్లమ్మ దేవాలయము. ఈ దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయం అభివృద్ధి పరచాలని, కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని మేము 2 దశాబ్దాలుగా తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ఈ దేవాలయం చరిత్ర కాకతీయ రాజులైనటువంటి గణపతి దేవుడు, రుద్రమాదేవి అయినటువంటి కాకతీయ రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ యుద్ధానికి బయలుదేరినట్లుగా మనము కాసే సర్వప్పచే రచింపబడినటువంటి సిద్ధేశ్వర చరిత్రం నందు, అదేవిధంగా ఏకాంబరనాథుని చరిత్రం నందు ఈ దేవాలయం చరిత్ర ఎంతో ఉన్నది. ఈ ఆలయం కాకతీయుల నాటిదేనని కాసే సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలో దీని గురించి రాసి ఉంది. ఈ దేవాలయాన్ని పూర్తిగా ఒక బండరాయిపై నిర్మించారు. ఈ దేవాలయంలో సుమారుగా 28 స్తంభాలను ఉపయోగించి ఈ దేవాలయ నిర్మాణం చేపట్టారు. కాకతీయుల రాజధాని అయినటువంటి కిలా వరంగల్ నుండి ఈ ప్రాంతానికి సొరంగ మార్గం ఉందని, ఆ మార్గం గుండానే రుద్రమదేవి, రుద్రదేవుడు ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించేవారని నానుడి. రుద్రమదేవి పట్టాభిషేకం పూర్తయిన తరువాత 5 రాత్రులు నిద్రపోకుండా పంచరాత్ర వ్రతం ఇక్కడ నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. లక్క తోట పూజకు సంబంధించిన పూలు తోటలు, ఆ తోటకు పోయి పూలు కోసుకొచ్చి ఆ దేవస్థానానికి పూజగా ఆరోగ్యంపు కార్యక్రమాలు చేసేది. రుద్రమాదేవి వచ్చి మొగిలిచెర్ల గ్రామంలో ఈ ఏకవీర దేవాలయం పూజ చేసి ఏకశిల పోయేది. ఏకశిల సామంత కొంతమంది శత్రు సైన్యం వచ్చి ఈమెను అడ్డగించే వరకు మొగిలిచెర్ల గ్రామ ప్రజలందరూ ఆమెను వెంటాడి ఆమెను ఏకశిలకు పంపించింది. ఈ దేవాలయం వద్దనే యుద్ధతంత్రాలు కూడా సైనికులు నేర్చుకునేవారని, ఈ ఏకవీర దేవాలయంలో ప్రతినిత్యం పూజలు, హోమాలు జరిపించేవారని, యుద్ధానికి బయలుదేరే సమయంలో కాకతీయ సైన్యం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యుద్ధభేరికి వెళ్లేవారని, రుద్రమదేవి కాలంలో హరిహరదేవుడు, మురారిదేవుడు తిరుగుబాటుకు ప్రయత్నించినట్లు వారిని ఈ ఏకవీర దేవాలయం వద్దనే ఓడించి బందీలు గావించినట్టుగా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రత్యేకంగా రుద్రమాదేవి, గణపతి దేవుడు పూజలు చేశారని చెప్పి చరిత్ర ఆనవాళ్ళు చెప్తున్నాయంటున్నారు. మరి ఇక్కడ అలాంటి ఆనవాళ్ళు మీకేమైనా కనిపించాయి? కనబడ్డాయి. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు జరిగేవి. అయితే కాలక్రమంగా అంతరించిపోవడం వలన ఇక్కడి పూజలు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. రోడ్డు లేకపోవడం, ఇక్కడ శిథిలావస్థ కావడం, అయితే ఇటు పక్కకు కెనాల్ వచ్చినప్పుడు వాళ్ళు కావాలని ఇక్కడ బ్లాస్టింగ్ పెట్టడం వల్ల ఇవన్నీ ఒరిగినాయి. లేకుంటే ఇదంతా మంచిగా ఉండేదే. ఈ ఏకవీర దేవాలయం చరిత్ర ఎంతో గొప్పగా ఉండేదని ఇప్పుడు ప్రజలు తెలుపుతున్నారు.
మహారాష్ట్రలోని మాహోర్లో ఉన్న ఏకవీరాదేవి ఆలయానికి మొగిలిచెర్లలోని ఏకవీరాదేవి ఆలయానికి దగ్గరి పోలికలు ఉన్నట్టుగా కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అక్కడ రేణుకామాతకు, ఇక్కడ రేణుకా ఎల్లమ్మలకు పూజలు జరుపుతున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇట్లా. నేను చిన్నప్పుడు అయితే జత్తాలు జరిగేది, బండ్లు కట్టేది, అక్కడ ఎల్లమ్మ గుడి, ఏకవీర గుడి, ఇక్కడ అక్కడ అన్నీ జరిగేది. ఇప్పుడు ఎక్కువ గుడి కూడా లేకుంటే కనుమరుగా అయిపోతుంది. ఎక్కడెక్కడనే విగ్రహాలు కూడా ఇక్కడ అన్ని బడి ఉంటాయి. దేవాలయానికి ముందు భాగంలో 20 అడుగుల దూరంలో ఉన్న రాతి గుండ్లను తొలగించి చేసిన గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రెండింటిలోనూ పానవట్టాలు, లింగ ప్రతిష్ఠ కొరకు తొలిచిన గుంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకదానిలో రాతి అడుగునే పానవట్టంగా మార్చి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. కాకతీయుల కాలం కన్నా ముందు కూడా ఇక్కడ ఈ జనసంచారంతో పాటుగా నివాసయోగ్యంగా ఉన్నది ఈ ప్రాంతము అని చెప్పుకోవడానికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బండరాళ్లను గుహలుగా చేసుకొని ఇక్కడ దేవాలయాలను నిర్మించారు. మరి మనతో పాటుగా ఇక్కడ స్థానికులు ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ అసలు ఈ గుహలు ఏంటి, ఇక్కడ ఏంటి? ఈ మొగిలిచెర్ల గ్రామంలో ఇక్కడ రాతి బండపై తొలిచినటువంటి ఈ యొక్క గుహలు, ఇవి 19th సెంచరీకి సంబంధించినటువంటి గుహలు. ఈ గృహాలు ఏర్పాటు చేసింది. అందులో ఈ గుహల్లో పానమంటపము, అదే విధంగా శివలింగము, అందులోంచి వాటర్ రావడానికి బయటికి ఈ రంధ్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మునులు తపస్సు చేసేవారని మేము విన్నాము. అది వాస్తవమే అనిపిస్తుంచాను. రెండు రాతి గుహల నడుమ మరొక గుండుకు తొలచిన అర్ధశిలా మండపాలు దీర్ఘచతురస్రాకారముగా ఉన్నవి మనకు కనిపిస్తాయి. జైనులు సంచరించినట్టుగా కూడా చారిత్రక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ఏకవీరాదేవి విగ్రహం అపహరణకు గురై ప్రస్తుతం ఆలయంలో అనేక విగ్రహాలతో పాటుగా రేణుకా ఎల్లమ్మ విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం ఎంతో హుందాగా కుండలాలు, కంఠాభరణాలు, దండకడియాలతో వీరసింహాసనంలో కూర్చున్నట్లుగా విగ్రహం ఉండేదని, దానిని కొంతమంది అపహరించారని స్థానికులు తెలుపుతున్నారు. ఇక్కడ ఒక 2-3 అంటే బిచ్చగాళ్ళలాగా, పిచ్చి వాళ్ళలాగా ఇక్కడ తచ్చాడుతూ ఉండేరి. అంటే నాకు తెలిసింది, నేను చూసింది చెప్తున్నాను. 2-3 రోజులు ఉన్నారు వాళ్ళు ఇక్కడ. అయితే నాకు భయం వేసి, ఎవరు ఉండరు, అందరు పనిలోకి వెళ్తారు కదా, ఎవరు ఉండరు, అట్లా వెళ్ళేదన్నట్టు. గాంధీ దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది. తర్వాత మా సార్తో చెప్తే ఎవరో లేవే పిచ్చోళ్ళు కావచ్చు అని తను అన్నాడు. ఆ రోజు నేను మా సార్తో చెప్పిన రోజు నైటు ఎల్లమ్మ గుళ్ళో బాంబు పేలింది. అంటే అప్పుడు మా సార్ అన్నారు అన్నట్టు, ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, నిధి ఉంది అని చెప్పేసి ఏమన్నా సెర్చ్ చేసిండ్రేమో. ఇక గ్రామంలో చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కూడా శిల్ప సంపద కనబడుతూనే ఉంది. ఈ ప్రాంతాన కాకతీయులు నడయాడినట్లు ఆనవాళ్లు గ్రామంలో ఎక్కడ చూసినా కనబడుతూనే ఉన్నాయి. మొగిలిచెర్లలోని ఏకవీర దేవాలయం. ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకున్నాక ఈ దేవాలయం యొక్క శిలా శాసనాలు మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఊరి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఈ శిలా శాసనంతో పాటుగా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ శివుని యొక్క నంది, అలాగే నరసింహస్వామి విగ్రహం, నాగ ప్రతిమలు కూడా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి, కొన్నేమో శిథిలావస్థకు చేరుకున్నాయి. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి వారి కథనం ప్రకారం గతంలో ఇక్కడకు ఒక స్వామీజీ వచ్చి ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి పూజలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ నోట ఈ నోట క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో అప్పటి పోలీస్ పటేళ్లు స్వామీజీని తరిమివేశారని, మళ్లీ వారు రాకుండా వెళ్లిపోయారని గ్రామస్తులు తెలుపుతున్నారు. మీకు దేవస్థానం బాపతి సర్పాన్ని మీకు స్వయంగా చూపిస్తా అన్నాడు. చూపిస్తా అంటే అప్పుడు మేము ఊళ్ళో ప్రజలందరూ 20 మంది 30 మంది దాకా బయలుదేరి అంతా శుభ్రం చేసి ఆ బావిలో, అప్పుడు ఎల్లమ్మ బావి నీళ్ళే మంచినీళ్ళు ఊరికి తాగటానికి, ఆ బావి నీళ్ళు బిందెలు పట్టుకొని ఊరంతా బిందెలు పట్టుకొస్తే వాళ్ళందరూ మనసు బిందె పోసి శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత ఒక చిప్పల పాలు తీసుకొచ్చి లీటర్ పాలు తీసుకొచ్చి చిప్పల పోసి పెట్టిండు. పెట్టిన తర్వాత ఊది కడ్డీలో ఎదిగించుకుంటూ
పక్కకు ఆరోగ్యం ఆయన ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసేసరికి సర్పం స్వయంగా వచ్చింది, పాలు తాగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె పోతే ఇక్కడ దేవస్థానంలో కొంత లోపలి భాగంలో హనుమాన్ దేవస్థానం విగ్రహం ఉన్నది. కొన్ని విగ్రహాలు మట్టిలో కూడుకపోయినాయి, వాటిని బయట తీయాలని చెప్పని గడ్డపారలు తీసుకుపోయి తవ్వుతా అంటే వీళ్ళు అప్పుడు పోలీస్ పట్టేళ్ళు మాలి పట్టేళ్ళు ఉండే కదా, పోలీస్ పట్టేలు వాళ్ళు వచ్చి ఇదంతా ఏమో చేస్తానో వాళ్ళు బెదిరించారకు భయపడి ఆ కట్టెంబడి పడి అట్నే పోయింది. ఇక మళ్ళా కనబడకుండా పోయింది. ఇక అది అక్కడనే ఆగిపోయింది. గతంలో ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, బాంబులు పేల్చి దేవాలయాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేశారని, కాని స్వల్పంగా చెదిరినటువంటి దేవాలయం చెక్కుచెదరకుండా ఉందని వారు తెలిపారు. ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి దైవిక కార్యక్రమాలు చేసినట్లయితే ఎంతో గొప్పగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. పర్యాటకుల స్థలం అయిపోతుంది ఇది. మామూలుగా ఇప్పుడు వేరే వేరే అంటే ఇప్పుడు భద్రకాళి టెంపుల్ కానీ, మనం కిలా వరంగల్ కానీ అట్లా ఎలా వెళ్తున్నామో ఇక్కడ కూడా ఒక పర్యాటకుల స్థలం అవుతుంది. మనం ఒక అమ్మవారిని దర్శించుకొని భక్తి మార్గంలో కూడా జనాలు ప్రయాణం కొనసాగం చేయడం జరుగుతుంది. చూసుకున్నాం కదండి, ఈ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అభివృద్ధి చేసి అభివృద్ధి దిశగా వెళ్ళినట్టయితే గ్రామానికి ఇటు వరంగల్ జిల్లాకు కూడా పెద్ద ఎత్తున పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఏకవీరాదేవి దేవాలయం ప్రాంగణంలో మానసాదేవి విగ్రహం, చేతిలో శేషునాగు, పాదాల కింద నాగుపాములు ఉన్నట్లు విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడి ప్రాంతవాసులు చెబుతున్నట్లు ఇప్పటికీ కాపలాగా ఈ ప్రాంతంలో ఆ శివునికి సంబంధించినటువంటి నాగుపాము తిరుగుతూ ఉంటుందని, ఎవ్వరికీ హాని చేయకుండా ఈ ప్రాంతానికి కాపలాగా ఉంటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు కూడా మొగిల్చెర్లలోని ఏకవీర దేవాలయాన్ని మనం చూసినాం. ఈ దేవాలయం మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఈ దేవాలయాన్ని నిర్మించిన సమయంలో చూసుకున్నట్టయితే ఒక బండరాయిపై ఈ దేవాలయాన్ని నిర్మించి దానికి అనుగుణంగా మళ్ళీ రాళ్లను పేర్చుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా చూసుకుంటే ఈ దేవాలయంలో కొంతమంది గుప్త నిధుల కొరకు తవ్వకాలు కూడా చేపట్టారు. అలాంటి బాంబు బ్లాస్టింగులు చేయడంతో కొన్ని పిల్లర్లు వంగిపోయాయి. అలాంటి దాన్ని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇటు గ్రామస్తులు, ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇలాంటి దేవాలయాలను అభివృద్ధి చేసి ఇక్కడ కనుక పర్యాటకంగా అభివృద్ధి చేసినట్టయితే ఈ ప్రాంతం కూడా రెవెన్యూ పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. మొగిల్చెర్ల ఏకవీర దేవాలయం నుండి కెమెరా పర్సన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్.